హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆవేళ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేచానండి. నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఇంక ఉదయాన్నే పూజ చేసేసుకొని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఉదయాన్నే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి. చీపురుతో చిమ్మేసిన తర్వాత ముందు రోజు నైటే వంటగది అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను. ముందు రోజు నైటే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఉదయం ఏ టెన్షన్ లేకుండా వంటగదిలో పనులు హాయిగా చేసుకోవచ్చు అనమాట. ఆ కార్నర్లో స్టాండ్ ఒకటి అరేంజ్ చేసుకున్నానండి. అది కూడా ఇంకా మరుసటి రోజే ఆ ముగ్గు వేసిన తర్వాత ఆరుతుందని చెప్పేసి పెట్టలేదు ముందు రోజు నైట్, ఆ మరుసటి రోజే పెట్టాను అనమాట. ఇంకా ఆయిల్ డబ్బా కూడా అక్కడ పెట్టేశాను. ఇంకా ఉదయాన్నే మనం చేసే పనే ఉంది చెప్పండి, ఫస్ట్ కాఫీ అయితే తాగేయాలి కదా, అందుకని చెప్పేసి పాలు మరగబెడుతున్నాను. పాలు కుక్కర్లో పెట్టేశానండి. మరిగిపోతే ఈలోపు పువ్వులు కోసుకొని తెచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను పువ్వులు ముందు రోజు ఉదయం ఇదిగోండి ఇలా విడుస్తాయన్నమాట. అప్పటికి టైం 7 అలా అవుతుంది. మందార పువ్వులు చూడండి ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. మంచు అయితే బాగా పడుతుంది కదండి. ముందు రోజు ఉదయం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పువ్వులు చక్కగా కోసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మందార పువ్వులైనా సరే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది పెద్ద సైజు అలమండా ప్లాంట్ అనమాట. ఇది చక్కగా ఎంత బాగా పువ్వులు పూస్తుందో, రోజు కనీసం ఒక 3-4 పువ్వులైనా వస్తాయండి. ఇవాళ విడిచిన పువ్వులు రేపటికి కూడా ఫ్రెష్గానే ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లో పువ్వులు ఎలా స్టోర్ చేస్తానో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక వైట్ కలర్ రోజెస్ కానీ ఎడినియమ్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. కిందన రెడ్ కలర్ మందారం, బిస్కెట్ కలర్ మందారం అవైతే చెట్లు ఉన్నాయండి. వాటికి కూడా చక్కగా పువ్వులు పోస్తున్నాయి. ఈ పువ్వులన్నీ కూడా ఉదయాన్నే పూజ చేసేసుకొని కాఫీకి ఇలా పాలు పెట్టాను కదండి, తర్వాత వచ్చి అంటే పూర్తిగా ఎండ రాకముందే ఇలాగా తెంపేస్తానమాట. ఈ పువ్వులన్నీ చక్కగా కోసేసుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాను. మరీ ఎండ వరకు ఉన్నామనుకోండి, ఎండ వచ్చేస్తే ఆ పువ్వులు పూర్తిగా విడుచుకుపోతాయి. తర్వాత ఆ పెటల్స్ కూడా కొంచెం ఎండిపోయినట్లుగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా మంచున్నప్పుడే కోసేసి కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఈ వైట్ కలర్ రోజెస్ చూడండి, దగ్గర మొన్న అయితే ఒక 25 ఫ్లవర్స్ వరకు చెట్టు నిండా ఉన్నాయన్నమాట. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. మందారాలు అయితే నా దగ్గర 7 రకాల వరకు ఉన్నాయండి. ఇదైతే నాటు పింక్ కలర్ మందారం అనమాట. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి పోయడం మానేశాను. ఆ వేళ బాగా ఎండ కాసేసిందనమాట. వాటర్ కనుక తక్కువైతే మందార మొక్కలకి ఆ ఆకులన్నీ కూడా ఎల్లో షేడ్లో వచ్చేసి ఎండిపోయినట్లు అయిపోతాయి. వాటర్ డ్రై అయిపోయింది అనుకోండి, పైన టాప్ సాయిల్ డ్రై అయిపోతే మాత్రం తప్పకుండా వాటరింగ్ చేసుకోవాలి. ఇంకా ఒకప్పుడు అంటే డైలో ఎప్పుడొకప్పుడు కొంచెం అలా వర్షం పడి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాటర్ సరిపోతున్నాయిలే అని చెప్పేసి ఇంకా నేను వాటరింగ్ అయితే చేయలేదు. ఇంకా ఆ వేళే ఇంకా సాయంత్రం వచ్చి వాటరింగ్ చేశాను అనమాట. ఇంకా ఆ వేళ ఉదయం అయితే ఇదిగోండి పువ్వులన్నీ కూడా చక్కగా కోసుకొని వెళ్ళిపోయాను. చూడండి, ఈ అలమండా ప్లాంట్వి ఈ పువ్వులు ముందు రోజు కూడా కొయ్యలేదనమాట. చక్కగా ఒక 6-7 ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా కిందకి వెళ్ళి ఇదిగోండి మందార పువ్వులు, తమలపాకులు అన్నీ కూడా కోసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా ఈ పువ్వులన్నీ కూడాను ఆ వేళ సాయంత్రం పూజకి, అలాగే మరుసటి రోజు తెల్లవారుజామునే పూజ చేసుకుంటాం కదండి, ఆ వేళకి అంటే ఆ పూటకి సరిపోతాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఇదిగోండి ఒక ప్లాస్టిక్ కంటైనర్లు తీసుకొని అందులో ఇలా కవర్ వేసేసి పువ్వుల్ని మరీ గట్టిగా అంటే టైట్గా నొక్కేయకుండా జస్ట్ అలాగా పెట్టేసేసి కంటైనర్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మందార పువ్వులు కూడా మరుసటి రోజు వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా 2 రోజులు 3 రోజులు అంటే నేను అప్పటి వరకు ఉంచాను. పూర్తిగా ఒక్క రోజు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుతాను అంతే. ఫ్రెష్గా ఉంటాయి ఇలా పెట్టుకుంటే. చామంతి పువ్వులు అయితే మాత్రం దగ్గర ఒక 10 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. చామంతి పువ్వులు, కనకాంబరాలు. ఇక ఆ వేళ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసలు, కొర్రలు నానబెట్టాను. అలాగే దోసలకి మినపప్పు, బియ్యం, మెంతులు నానబెట్టాను అనమాట. పెసలు, కొర్రలు వాటితో పాటుగా కొంచెం బియ్యం కూడా వేసానండి. అది ఆ పూటకి దోశలు వేసేద్దామని చెప్పేసి. ఇక దోసల పిండి అయితే ఆ వేళ నైట్కి పులుసు ఉంటుంది కదా, అప్పుడు వేసుకోవచ్చండి అని చెప్పేసి కొంచెం దోసల పిండి మాత్రమే రుబ్బానండి. గ్రైండర్ వేయాలండి, ఇంకా వేయలేదు, వేస్తాను. పెసలు, కొర్రలు అయితే మాత్రం ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను. పెసలు, కొర్రలు, కొంచెం బియ్యం కూడా వేసాను కదండి. దోశలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి. ముందు రోజు నైటే ఇవన్నీ నానబెట్టేసి ఉంచానండి. అంటే ఒక డబ్బా
పెసలు వేస్తే అర డబ్బా కొర్రలు వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అవన్నీ రుబ్బేసి పక్కన పెట్టేశాను. పెసలు కొర్రలు మాత్రం పులవాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా ఆవేళ మార్నింగ్ అయితే పెసలు కొర్రలతోని దోశలు, ఇంకా నెక్స్ట్ ఆవేళ నైట్కి అయితే నార్మల్ దోశలు. వాటికైతే పిండి రెడీ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా పాలు కూడా మరిగిపోయాయి. ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్రూ ఫిల్టర్ కాఫీ పౌడర్ అండి. అదైతే ఒక గ్లాస్ జార్లోకి ఫిల్ చేసుకున్నాను అనమాట. నేనైతే తక్కువగానే స్ట్రాంగ్గా తాగుతానండి. మా హస్బెండ్కి అయితే మాత్రం కాస్త ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి. అందుకని ఆయనకు మాత్రం కొంచెం ఎక్కువగా కాఫీ పౌడర్ వేసేసి ఇంకా కాఫీ కలిపేసి కాసేపు అలాగా బయట బాల్కనీలో కూర్చొని తులసమ్మ దగ్గర చక్కగా కాఫీ తాగేస్తే కాస్త రిలాక్స్ అవుతానండి. ఇంకా అప్పుడు మిగిలిన పనులు స్టార్ట్ చేస్తాను. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండి. మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. పెసరట్లోకి నార్మల్గా మనమైతే కొంచెం బియ్యం వేసేసి రుబ్బేసి పెసరట్లు వేసేసుకుంటాం కదా. నేనైతే కొర్రలు వేసి చూశానండి. కొర్రలు వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంది. చిరుధాన్యాలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. కొర్రలు, సామలు, అరికలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. అందుకని చెప్పేసి ఆ వేళలా నానబెట్టాను. ఇక టమాటా చట్నీ చేస్తున్నానండి. టమాటాలు ముందే శుభ్రంగా కడిగి ఉంచేసాను. టమాటా చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. మా లక్కీ వచ్చాడు అనుకోండి, ఇంకెప్పుడు ఇంట్లో పల్లీ చట్నీయే చెయ్యాలి. టమాటా చట్నీ అంటే అస్సలు వాడు ఒప్పుకోడనమాట. ఇంకా అందుకని చెప్పేసి ముందే మేము టమాటా చట్నీ చేసేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్లో టమాటాలు ఉన్నాయి, ఇంక సరే పాడైపోతాయి కదా అని ముందు టమాటా చట్నీ చేసేస్తున్నాను. చట్నీలో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని అల్లం ముక్క కూడా కట్ చేశాను అనమాట. పచ్చడి ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంకే వేరేగా తాలింపు అవసరం లేదు. ముందు మూకుల్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, అంటే మనం టమాటాలు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పొట్టు మినప్పప్పు, దాంతోపాటుగా చిటికెడు మెంతులు కూడా వేసానండి. ఇంకా అవి వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసేసి, పచ్చిమిర్చి చూడండి ఇలాగా పైన వైట్ కలర్ స్పాట్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసాను. ఈ టమాటాల్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసామనుకోండి, చాలా త్వరగా మగ్గిపోతాయండి. టమాటాలనే కాదండి, ఏ కూరగాయల్లో అయినా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడైనా సరే కొంచెం ఉప్పు వేసేసి కనుక కలిపి మూత పెట్టేస్తే త్వరగా వేగిపోతాయి. ఇక పెసరట్లోకి ఉప్పు వేసేసి కలుపుతున్నాను అనమాట. ఆ పిండిలో ఎప్పుడు అప్పటికప్పుడు ఉప్పు కలిపేసి వేసుకునే కంటే ముందే ఉప్పు కలిపేసి ఉంచేసుకున్నాం అనుకోండి, పిండిలో ఉప్పు చక్కగా కలుస్తుందన్నమాట. ఇదిగోండి టమాటాలు ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం చింతపండు కూడా వేసానండి. టమాటాలే కదా పుల్లగా ఉంటాయి, చింతపండు ఎందుకు అనుకోవచ్చు, కానీ చింతపండు వేస్తేనే ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుందన్నమాట. ఈసారి మీరు కనుక ఎప్పుడు చింతపండు వేయకపోతే కాస్త చింతపండు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడికి అన్నీ రెడీ అయిపోయండి. పచ్చడి అయితే పక్కన పెట్టేశాను. పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. ఇక ఇదిగోండి పెసరట్లు అయితే వేస్తున్నాను. ముందు మా చెర్రీకి అయితే వేసేస్తున్నానండి. పెసరట్టు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఒకవైపు కాలితే సరిపోతుందండి. చక్కగా తిప్పేసుకొని తీసేసుకోవటమే. టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుందో చెప్పలేనండి. మీరు కూడా ఒకసారి మీ దగ్గర కొర్రలు కనుక ఉంటే ట్రై చేయండి. కొంచెం ట్రై చేసి చూడండి, టేస్ట్ కనుక బాగుందనుకుంటే మీరే తర్వాత వేసుకుంటారు. అంత బాగున్నాయి అన్నమాట దోశల టేస్ట్. ఇక పచ్చడికి వేసింది టమాటాలు మొత్తం చల్లారిపోయండి. ఇప్పుడు కూడా చట్నీ మిక్సీ జార్లో వేసేటప్పుడు టమాటాలు కానీ పల్లీలు కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి. లేదంటే కనుక జార్స్ త్వరగా పాడైపోతాయి. ఇంకా మిక్సీ జార్లో చట్నీకి అయితే గ్రైండ్ చేద్దామని వేసాను కదా, ఇంకా దోశ అయితే కాలిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా, చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, లేదు కొంచెం మెత్తగా ఊతప్పంలా కావాలి అంటే అలా అయినా వేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి అన్నమాట దోశలు. ఇక టమాటా చట్నీ అయితే ఆవేళ నైట్కి దోశల పిండి రుబ్బాను కదండి, ఇంకా ఉదయానికి సాయంత్రానికి అని చేస్తాను అనమాట. ఇంక ఇదిగోండి చట్నీ రుబ్బేసిన తర్వాత ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఆవేళ మార్నింగ్కి వేసుకున్నంత వేసుకొని మిగిలిందైతే ఆ బాక్స్తోనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అనమాట.
టమాటా చట్నీ ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక కావాలనుకుంటే మిక్సీకి వేసేటప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇదిగోండి దోశలు అయితే ఇంత బాగా వస్తాయి. ఇక మా చెర్రీకి అయితే దోశలు పెట్టేసేసి ఇచ్చేసానండి. చక్కగా దోశలు భలే ఉన్నాయి కదా. మా చెర్రీ కూడా చాలా బాగున్నాయి అమ్మ అని చెప్పాడు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ పని అయిపోగానే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, వంట పని చూడాలి. ఇంక ఇంటి దగ్గర ఉంటే ఇంక ఇదే పని కదండి. ఇంకా ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఇవన్నీ కూడా ఉదయాన్నే 8 లోపే అయిపోతాయండి. ఇంకా స్కూల్ లేదా వీడియోస్ షూట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇలాగా ధీమాగా చేస్తానన్నమాట. వీడియోస్ షూట్ చేయడం అంటే పెద్ద పనండి బాబు. ఒక రోజంతా ఇలాగా అంటే ఒక పూట అంతా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వీడియో షూట్ చేస్తానా, ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం అంతా ఎడిటింగ్ చేసినా, ఇంకా నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చినా, ఇంకా ఒక రోజు పని ఉంటుందండి ఒక వీడియో పెట్టాలంటే మాత్రం అప్లోడ్ చేయడానికి. కానీ అందుకని ఒక్కొక్కసారి అయితే డే బై డే పెడుతున్నాను అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మొన్న మధ్య అసలు వీడియోసే పోస్ట్ చేయలేదు. అప్పుడప్పుడు ఛానల్ యాక్టివ్గా ఉండడం కోసం షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను అంతే. ఇంకా వేళ మా చిన్నోడైతే అన్నంలోకి దోసకాయ పచ్చడి అడిగాడండి. ఇక సరే నాకు సింపుల్గా అయిపోతుందని చెప్పేసి దోసకాయ టమ్మంటే తీసుకొచ్చారు, కానీ కొంచెం అంటే పండినట్లుగా ఉందన్నమాట. ఇదైనా పచ్చడికి బాగానే ఉంటుందండి, కాకపోతే మగ్గించేటప్పుడు మూత పెట్టకుండా మగ్గించుకుంటే సరిపోతుంది. దోసకాయ పచ్చడి కనుక మీకు నచ్చితే ఆ గింజలు అలా సీడ్స్ ఉంచేసైనా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మాత్రం సీడ్స్తో నచ్చదండి, అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ గింజలు తీసేసే చేస్తాను. ఇక మా అత్తయ్య అయితే ఆ దోసకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించేసి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి వేసేసి అదంతా మిక్సీ పట్టేసిన తర్వాత దోసకాయ ముక్కలు బలంగా అలా కలిపేసేవారండి. చాలా బాగుండేది ఆ టేస్ట్ అయితే మాత్రం. మా చెర్రీ అయితే మాత్రం అసలు ముక్క తగిలిందా ఆ పచ్చడి కూడా తినడండి. అందుకని చెప్పేసి ఇంకా మగ్గించేసి మిక్సీకి వేసేస్తాను. ఇంకా ఇంట్లో నారింజకాయలు ఉన్నాయండి, నారింజకాయ జ్యూస్ చేద్దామని చెప్పేసి 2 నారింజకాయలు కూడా తీసి పక్కన పెట్టాను అనమాట. దోసకాయ పచ్చడి అయినా అందులోని 1-2 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. 1/2 కిలోకి 1 టమాటా లెక్క అనమాట. నేను ఇంకా వేళ కావాలని చెప్పేసి 1 టమాటా ఇంకా ఎక్స్ట్రా వేసాను. నారింజ జ్యూసు టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ సీజన్లో నారింజకాయలు బాగా వస్తాయండి. ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే మాత్రం రోజుకి 1 నారింజకాయ లేదా 2 నారింజకాయలు జ్యూస్ తీసుకొని తాగితే చాలా మంచిదండి. నా దగ్గర జ్యూస్ తీసేది ఇటువంటిది అయితే ఉందండి. ప్లేట్లో పెట్టేసి జస్ట్ జ్యూస్ తీసేయడమే. తర్వాత ఆ గింజలు అవి కూడా పైనే ఉండిపోతాయి అన్నమాట. మనం జ్యూస్ ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. చూడండి నేను తీసింది 2 నారింజకాయలు, కానీ మంచిగా జ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇందులోని నాకు మా చెర్రీకి ఇద్దరికి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం పంచదార వేసేసి కలిపేస్తే చక్కగా జ్యూస్ రెడీ అయిపోతుంది. కొన్ని నారింజకాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయండి. ఈ నారింజకాయ మాత్రం చాలా తీయగా ఉంది. అది చెట్టు రకాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక షుగర్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. షుగర్ వేసి కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఇందాక జ్యూస్ తీసాను కదండి అలాగే తాగేసినా పర్వాలేదు. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందండి, డైల్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక తర్వాత చేసేది దోసకాయ పచ్చడి కదా అని చెప్పేసి ముందు టమాటా పచ్చడి అయితే చేశాను కదండి, ఆ మూకుడ మిక్సీకి వేసిన ఆ మిక్సీ అలా ఉంచేసాను అనమాట. ఇంక ఇందులోనే దోసకాయ పచ్చడి కూడా చేసేస్తున్నాను. ఇక ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే ముందు మూకుడులో వేసుకున్నాను. ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దాంతోపాటుగా కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసానన్నమాట. మీరు డ్రై రోస్ట్ చేసేసుకొని అయినా తీసేసుకోవచ్చండి పల్లీలు, లేదంటే ఇలాగే ఫ్రై చేసేసి నేను అన్నీ కూడా ఇందులోనే వేసేసి డైరెక్ట్గా మగ్గించేసుకొని పచ్చడి చేసేసుకుంటాను. మధ్య మధ్యలో పల్లీలు ఆ దోసకాయ ముక్కలు తగిలిన టేస్ట్ బాగుంటుంది. ఇక జ్యూస్ అయితే గ్లాసెస్లో వేసేసి మా చెర్రీకి 1 గ్లాస్ ఇచ్చి నేను 1 గ్లాస్ కూడా తాగేసాను అనమాట. పల్లీలు పచ్చడిలో పూర్తిగా కలిసిపోవాలి అనుకుంటే ముందు డ్రై రోస్ట్ చేసేసుకొని ముందు ఆ డ్రైగా ఉన్నవి మిక్సీకి వేసేసుకొని అప్పుడు నూనెలో ఇవన్నీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాను కదండి, ఆ టమాటాలు కూడా వేసేసి మగ్గించేస్తున్నాను. ఆ వేళ అయితే దోసకాయ పచ్చడి ఒక్కటే చేశానండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి.
ఇంకా తర్వాత కాస్త పెరుగు వేసుకొని దోసకాయ పచ్చడి నంచుకొని తినేసామన్నమాట. ఇంకా రైస్ కూడా ఇదిగోండి పక్కన పెట్టేశాను. టమాటాలు చూడండి చక్కగా ఇలా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోవటమే. పండిపోయిన దోసకాయలే కదా అని చెప్పేసి మరీ చిన్న చిన్న వాటిలాగా అయితే కొయ్యలేదండి, పెద్ద పెద్దగానే ఉంచేసాను అనమాట. ఇంక ఇందులోనే కాస్త ఉప్పు వేసేసి మూత పెట్టకుండా మగ్గిస్తే దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి, నీళ్ళు ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. అదే కనుక మూత పెట్టేసామనుకోండి కొంచెం అలా తేగుళ్లాగా అయిపోతుంది. అలా కాకుండా మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఈ ముక్కలు సగం మగ్గిన తర్వాత కాస్త చింతపండు కూడా వేసుకున్నాను. మూత పెట్టేస్తే దోసకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోయి పచ్చడి పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చక్కగా దీని అంతా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి పచ్చడి అంతా గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మరీ పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగిలేటట్లుగా ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.